పెట్టుబడుల పేరుతో 8.14 కోట్లు కొట్టేసిన కేసులో నిందితుడిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బ్యూరో సంచాలకురాలు శిఖా గోయల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. బంజారాహిల్స్కు చెందిన ఓ వ్యక్తి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఒక గ్రూపులో చేరాడు. అధిక లాభాలు వస్తాయని గ్రూపు నిర్వాహకులు ఆశ పెట్టడంతో కొన్ని నెలల్లోనే 8,14,48,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. భారీగా లాభాలు వస్తున్నట్టు ఎప్పటికప్పుడు కనిపించేది. కానీ ఆ డబ్బు ఉపసంహరించుకోవాలని చూసిన ప్రతిసారి మరికొంత పెట్టుబడులు పెట్టాలని చెప్పేవారు. ఎంత పెట్టినా డబ్బు ఉపసంహరణకు వీలుకాకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి టీజీసీఎస్బీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు బాధితుడి ఖాతాలో నుంచి 27 లక్షలు జమైకా మ్యూల్ ఖాతా ఆధారంగా రాజస్థాన్లోని చిత్తోర్గఢ్కు చెందిన శ్రవణ్ కుమార్ శర్మను ఇటీవల అరెస్ట్ చేశారు. నేరం గురించి తెలిసే తన ఖాతా వివరాలు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఎస్పీ దేవేందర్ సింగ్ ఆధ్వర్యంలో డీఎస్పీ కేవీఎస్ ప్రసాద్ తదితరులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని శిఖా గోయల్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే వారిని నమ్మొద్దని ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎన్ని టెలిగ్రామ్ ఛానళ్ళు ఉన్నాయి, రోజుకు 20 వస్తాయి, ఫోన్ కాల్స్ వస్తాయి, తర్వాత వాట్సాప్ మెసేజ్లు వస్తాయి, మెయిల్స్ వస్తాయి. 3 ఇంతలు చేసుకోండి, 10 ఇంతలు చేసుకోండి, 10,000 పెట్టండి, కోటి సంపాదించండి. స్టాక్ మార్కెట్లో ఏ షేరు కూడా 10 రూపాయలు పెట్టి 1,000 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టి కోటి ఇయ్యదు. క్రమక్రమంగా దాని పెర్ఫార్మెన్స్ ప్రకారం పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. పెరిగినప్పుడు అమ్ముకోవాలి, తగ్గినప్పుడు కొనుక్కోవాలి. మెల్లమెల్లగా అది కూడా 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే, మంచిగా కేర్ఫుల్గా ట్రేడింగ్ చేస్తే 1,000 రూపాయలు రోజుకు, నెలలో ఒక 2-3 సార్లనో 4-5 సార్లనో 5-6 సార్లనో ఇరకకుండా సంపాదించగలరు. అంతేగాని ఇప్పుడు 100 రూపాయల స్టాకు 6 నెలల్లో 1,500 అవుతుంది అనగానే ఆ స్టాకుకు సంబంధించిన ఒక 1000 షేర్లు కొనిపెట్టేస్తారు. అది ఏమవుతుంది, ఆ 100 నుంచి 70 అవుతుంది, 70 నుంచి 80 అవుతుంది, 80 నుంచి 50 అవుతుంది. క్రమక్రమంగా తగ్గుకుంటూ వస్తుంది. అది బెంబేలు ఎత్తిపోయి అమ్మేస్తారు. దీనికి తోడు మార్జిన్ తీసుకుంటారు అటువంటి కొనడానికి. లాస్ వచ్చిందంటారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో పెట్టుకోవాలి, ట్రేడింగ్ పర్పస్లో పెట్టుకోవాలి. వేరు స్టాక్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఉన్నది, తర్వాత గవర్నమెంట్ స్టాక్స్ ఉన్నాయి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నది, బిహెచ్ఈఎల్ ఉన్నది. క్రమక్రమంగా పెరుగుతుంటాయి, అవి తగ్గుతుంటాయి. 2021లో బిహెచ్ఈఎల్ స్టాక్ 30 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది దాదాపు 250 రూపీస్ అయింది. 320, 330 దానికి కూడా పోయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ తగ్గింది. ఇప్పుడు 250, 240, 230 దగ్గర కొట్టుకుంటున్నది. సో దాన్ని మెల్లమెల్లగా పెంచుకోవాలి. రోజు 4 రూపాయలు తగ్గుతుంది. తక్కువ ఉన్నప్పుడు కొనాలి. ఓ 100 రూపాయలు, ఒక 5 రూపాయల మార్జిన్ తోటి 100 షేర్లు కొంటే 500 వస్తాయి అంతే. అది తగ్గిందనుకోండి, మళ్ళీ 50, 100 యాడ్ చేసుకోవాలి. మళ్ళీ పెరిగినప్పుడు కొనాలి, అమ్మాలి. పెరిగినప్పుడు, తగ్గినప్పుడు కొనాలి. అట్లా ట్రేడింగ్ చేసుకుంటూ పోతుంటే దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకటేసారి ఇప్పుడు 8 కోట్లు ఇన్వెస్ట్ చేసిండట. 8 కోట్లు ఎందుకు ఇన్వెస్ట్ చేసి 1 కోటి రూపాయలు బ్యాంకులో ఎక్కడన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో చేసుకుంటే ఎంతో కొంత మంచిగా వచ్చు కదా, ఇంట్రెస్టే వస్తుంది. 8 కోట్లు అంటే దాదాపు 50-60 వేలు నెలకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం చేసుకుంటాడు పైసలు? 8 కోట్లు మంచిగా ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ లేకుంటే ఏది చేసినా మంచిగా నెలకు 2-3 లక్షల ఇన్కమ్ తనకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎక్కడో దగ్గర ఇల్లు ప్లాటో తీసుకొని, ఇల్లు 4-5 అపార్ట్మెంట్లు తీసుకొని కిరాయిలకు ఇచ్చిన నెలకు 50-60 వేలు, 1,00,000 రూపాయలు దానిక
వస్తుంది. అత్యాశకు పోయి పెట్టుబడి పెట్టి ఎందుకు పెట్టుబడులు అక్కరాని పెట్టుబడులు ఉన్నాయి పోదాయి ఉంచుకునే పోయాయి.